కొంతకాలంగా నెల్లూరు ప్రజలు గంజా బ్యాచ్ దెబ్బకు వణికిపోతున్నారు. ఆ మత్తులో ఎప్పుడు ఏ విధంగా దేనికోసం దాడి చేస్తారో ఆ దాడిలో ప్రాణాలే పోతాయేమోనని వణికిపోతున్నారు. మరి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఎందుకు అరాచకాలను అడ్డుకోవడం లేదు? రాజకీయ నేతల ఒత్తిళ్లు కానీ పోలీసు అధికారులకు స్వేచ్ఛ లేకపోవడమేనా? ప్రమోషన్ల బదిలీల కోసం ప్రజారక్షణని గాలికి వదిలేసి నేతల ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయడమేనా? అందుకే గంజాయి రౌడీ గ్యాంగులకు పోలీసులంటే భయం లేకుండా పోయిందా? మరి రెచ్చిపోతున్న సుఫారీ గ్యాంగులు రౌడీ చీటల ఆగడాలతో వణికిపోతున్న నగరవాసులకు ఎవరు భరోసా కల్పిస్తారు? నెల్లూరు నేడు నేరాలకు నిలయంగా మారింది. నార్కోటిక్స్ హబ్గా నెల్లూరు మారింది. హత్యలు, దోపిడీలు, గంజాయి సంస్కృతి ఇటీవలి కాలంలో మరింత పెరిగింది. అసలు రౌడీ షీటర్లు, లేడీ డాన్లు ఇంతమంది నెల్లూరులో ఉన్నారా అన్న నిజం సింహపురి వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు రౌడీ షీటర్లు జైళ్ల నుంచే గంజాయి, రౌడీయిజం ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. పీకలు కోసే సంప్రదాయానికి కూడా నెల్లూరు రౌడీ షీటర్లు తెగిస్తున్నారు. యథేచ్ఛగా నెల్లూరులో గంజాయి విక్రయాలు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు దేశంలోనే ప్రశాంతమైన జిల్లా ఏది అంటే నెల్లూరు జిల్లా అని ఠక్కును చెప్పేస్తారు. అలాంటి నెల్లూరు నేరాలమయంగా మారిపోయింది. ఒకప్పుడు ఎస్ఐ, సీఏలను పక్కన పెడితే కానిస్టేబుల్ను చూసి కూడా రౌడీ షీటర్లు వణికిపోయేవారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి నేరాలకు అడ్డగా చెప్పుకునే ముంబైలాగా నెల్లూరు కూడా చేరిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు కేంద్రంగా క్వాడ్జ్, రేషన్ రైస్, నకిలీ నోట్లు, అలాగే సుపారీ హత్యలు, ఈజీ మనీ కోసం ముఠాలు, గంజాయి అమ్మకాలు, తుపాకులతో బెదిరింపులు, ఇలా నేరాలన్నింటికీ నెల్లూరు నగరం ఓ డెన్గా మారిపోయింది. వీటన్నింటికి మించి కాలేజీ పిల్లల్ని టార్గెట్ చేస్తూ గంజాయి అలవాటు చేసే ముఠా వీధికొకరు, సందుకొకరు అన్న రీతిలో రెచ్చిపోతున్నారు. నెల్లూరు నగరంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని యువతకు గంజాయి మత్తును అంటగట్టేశారు. తాజాగా గంజాయి మత్తు, మద్య మత్తులో జరిగే దాడులు, హత్యలతో నెల్లూరు నగర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బయటికి రావాలంటేనే, రాత్రివేళ తిరగాలంటేనే వణికిపోతున్నారు. నెల్లూరులో జరిగే ఏ హత్య అయినా అందులో రౌడీ షీటర్ల ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇలా నెల్లూరులో జరిగే నేరాలు ఎవరి అండదండతో జరుగుతున్నాయనేది అందరి మదిలో నెలకొని ఉన్న ప్రశ్నే. మరి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సిన పోలీసుల పాత్ర ఏమైంది? పోలీసులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. దీర్ఘకాలంగా జిల్లాలో పాతుకుపోయిన కోర్టు కానిస్టేబుళ్లు సరైన సమాచారాన్ని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కి అందించకపోవడం వల్లనే ఇలా జరుగుతోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. దాంతోపాటు వాళ్లతో వీళ్లు రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్న కారణంగానే ఇలా నేర ప్రవృత్తి పెరిగిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక మరో కోణం చూస్తే రాజకీయ పార్టీ నేతలకు రౌడీ షీటర్లు, గ్యాంగులతో ఉన్న సత్సంబంధాల కారణంగా పోలీసులు చర్యలు తీసుకోలేకపోతున్నారని, నేరాలపై సమాచారం ఇచ్చిన వ్యక్తులను పోలీసులు కాపాడలేకపోతున్నారని తెలుస్తోంది. 2 రోజుల క్రితం జరిగిన ప్రజానాట్య మండలి సభ్యుడు పెంచెలయ్య హత్యనే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా పోలీసు వ్యవస్థలో ఉన్న కొంతమంది పోలీసు అధికారులకు నేర ప్రవృత్తి కలిగిన వాళ్లతో సత్సంబంధాలు కలిగిన కారణంగానే ఈ నేరాలు జరుగుతున్నాయనేది ఓ వర్గం వాదన, ఆరోపణలు కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో నెల్లూరులో ఈ అక్రమాలు, నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే ఎస్ఐ, సిఐ, డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీలు, ప్రమోషన్లలో రాజకీయ నేతల జోక్యాన్ని, సిఫార్సులను నివారిస్తే తిరిగి మళ్లీ ప్రశాంత వాతావరణంలోకి రాగలమనేది పలువురి అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ దశాబ్దాలుగా జిల్లాలో పాతుకుపోయిన అధికారుల కారణంగానే రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ నిత్యం పుట్టుకొస్తూనే ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు అందరినీ ప్రక్షాళన చేస్తే కానీ ప్రశాంతతకు మారుపేరు నెల్లూరని చెప్పుకోవడానికి పూర్తి స్థాయిలో అవకాశాలుంటాయి. పోలీసులు ఇప్పటికైనా నెల్లూరు మాఫియా గ్యాంగ్పై ఉక్కుపాదం మోపి మునుపటి నెల్లూరులా మార్చాలని నగరవాసులు కోరుకుంటున్నారు.